వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. ఇటీవల కాలంలో మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించిన మాటలకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ గుర్తుంచుకో, పైన ఉంచితే నీ మీదనే పడుతుంది, కాంగ్రెస్ పార్టీని తిడితే నీకే మాటలు వస్తాయని చెప్పి అన్న మాటలు. అసలు షబ్బీర్ అలీ ఆ మాటలు ఎందుకు అనాల్సి వచ్చింది? ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. ప్రభుత్వాన్ని తిట్టినా, సీఎం రేవంత్ రెడ్డిని తిట్టినా షబ్బీర్ అలీ ఊరుకుండే పరిస్థితి లేదు. అసలు షబ్బీర్ అలీ అన్న మాటలేంటి, అసలు ఆయన మాటల్లో విందాం. కేటీఆర్, నేను నీకు సూటిగా అడుగుతున్నా, నీకు సిగ్గుశరం ఉన్నదా? ఈయన ఎవరా ఎమ్మెల్యే? మన మాగంటి గోపీనాథ్ 2014 ఏ పార్టీలోకి వెళ్ళి గెలిచిండా? టీడీపీ నుంచి గెలిచిండు. అప్పుడు సిగ్గు లేకుండా అతనికి ఎందుకు కలుపుకున్నా పార్టీలో? అప్పుడు సిగ్గు శరం రాలే నీకు? ఇవాళ మాటి మాటికి నువ్వు నేర్పించింది నువ్వు గురువు. మంచి తెలంగాణకు సామెతను ఖరాబ్ చేసింది నువ్వు, నీ నాయన. ఎవరు చెప్పుంటే మీకు అన్ని పార్టీలకు వెళ్ళి గుంజుకోమని. నేను లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కౌన్సిల్లో నా దగ్గరికి వెళ్ళి 5 గుంజుకున్నాడు, నన్ను తీసేసిండు. బట్టి రవి మల్లు రవిది ఆయన దగ్గర తీసుకున్నారు ఎమ్మెల్యేకు. ఈ 14 నుంచి ఉన్న ఎమ్మెల్యే ఈయన టీడీపీ నుంచి గెలిచి, నీది కాదు ఒరిజినల్, డూప్లికేట్ అయినే. ఆడికెళ్ళి తీసుకొచ్చినావు, ఆయన ఛాలెంజ్ చేస్తున్నావు. ఓ గౌడ్కు రాజేందర్ గారు ఎమ్మెల్యేకి, నీది అది చూస్తా ఇది చూస్తా. ఆయన కూడా టీడీపీలో గెలిచిండ్రా బాబు 14లో. ఆయన కూడా కొనుక్కున్నావు నువ్వు. మ్యాక్సిమం ఎమ్మెల్యేను కొనుక్కున్న వ్యక్తి ఇవాళ మాటికి వచ్చి సుప్రీంకోర్టు ఆడికన్నా పో. మేము వాళ్ళ అభివృద్ధి గురించి, కొంతమంది ఈ కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి కాంగ్రెస్కు ముగ్గు చూపించినారు, కానీ మా పార్టీలో చేరినట్టు పెద్ద రాజకీయంగా లేదు. సరే, అది స్పీకర్ అండ్ సుప్రీంకోర్టు మధ్యలో నడుస్తుంది. కానీ నేను అడుగుతున్నా కేటీఆర్, నీకు సిగ్గు శరం ఉంటే అడగవు. నువ్వు వేరేళ్ళ మీద ఊముతున్నావు. ఒకసారి ఆకాశం మీద ఊదితే ఎవరి మీద పడుతుందా? మన మీదనే పడుతుంది. నువ్వు తండ్రి ఏ పాపాలు చేసినారు నీకు కనిపిస్తలేదా? ఉద్యోగాల గురించి నిన్నగాక నేను నిజామాబాద్ పిల్ల గ్రూప్ 2లో వచ్చింది, మన ఫోటోస్లో ఫస్ట్ పేజ్లో వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారితో నేనే ఇచ్చాను ఆ సర్టిఫికేట్. గ్రూప్ 1లో నిజామాబాద్కి వెళ్ళి మనం సెలెక్ట్ అయినారు. నువ్వు మొత్తం 13 సంవత్సరాల గ్రూప్ 1కి ఎగ్జామ్ పెట్టిన దమ్ముండేనా నీకు? కేటీఆర్ చెప్పు. గ్రూప్ 2 చేసినావా? ఇప్పుడు గ్రూప్ 3 ఎగ్జామ్ వస్తుంది. పోలీస్ రిక్రూట్మెంట్ అయింది, టీచర్స్ రిక్రూట్మెంట్ అయింది, నర్సెస్ రిక్రూట్మెంట్ అయింది, డాక్టర్ల రిక్రూట్మెంట్ అయింది, జూనియర్ ఇంజనీర్ అయింది. ఇది అంతా కళ్ళ నాకు అనిపిస్తలేదా నీకు? ఇది తెలంగాణ బిడ్డలు గారా వీళ్ళు? బిడ్డ, నువ్వు ఏమో అనుకుంటున్నావు, కానీ ఈ ఎలక్షన్ తర్వాత నేను చేసిన పాపాలన్నీ బయటికి వస్తాయి. నువ్వు నీ నాయన ఏడ ఉండాలో ప్రజలు నీకు నిజమైన ఎక్కడ స్థలం ఉందో అక్కడికి నీకు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పూర్తిగా మాజీ మంత్రి కేటీఆర్ పై విరుచుకపడ్డ పరిస్థితి ఉంది. కేటీఆర్, మీరు చేసిన అవినీతి మాకు తెలియదా? మీరు దండుపాల్యం ముఠ, మీరు కాంగ్రెస్ పార్టీని తిట్టే అర్హత మీకు లేదు. మీరు స్కాములు చేసిన వ్యక్తులు. ఈ కారు కానీ, అదేవిధంగా కాళేశ్వరం కానీ, ఇతర స్కాముల్లో బయట చేసింది మీరు. మా నిజామాబాద్ బిడ్డ, మా ఇందూరు కోడలు, ఆమె లిక్కర్ స్కామ్లో లేదా అనే మాటలను ఉద్దేశించిన అన్న మాటలు ఇవి. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ప్రభుత్వ సలహాదారుడు మాజీ మంత్రి షబ్బీర్ అలీ కేటీఆర్పై విరుచుకుపడ్డ పరిస్థితి ఉంది. ఇంకోసారి కాంగ్రెస్ పార్టీని అంటే ఊరుకునేది లేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అంటే ఊరుకునేది లేదని చెప్పి ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.